శివాయ విష్ణు రూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. నేను 18 సంవత్సరములు అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని. జన్మకొండల విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. ఈ ఛానల్ కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం మీనరాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ మార్చి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా గ్రహ సంచారం ఏంటో, ఏ రాశిలో గ్రహాలు సంచారంలో ఉన్నాయో చూద్దాం. ఈ మార్చి నెలలో మీనరాశి వారికి ముఖ్యంగా ఈ జన్మరాశి నందు రవి, రాహు మరియు బుధగ్రహాలు సంచారంలో ఉంటాయి. ఈ రాశికి రెండవ ఇంట అనగా మేషరాశిలో గురుగ్రహ సంచారము, ఈ రాశికి 7వ ఇంట కన్యారాశిలో కేతువు, ఇంకా ఈ రాశికి 12వ ఇంట ద్వాదశ స్థానంలో కుజుడు, శని భగవానుడు, శుక్రుడు సంయోగ సంచారంలో ఉంటారు. మరి ఈ విధమైన గ్రహస్థితి మీనరాశి వారికి నడుస్తున్న కారణంగా మరి ఈ నెల ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు మనం చూద్దాం. మీనరాశి వారికి ఈ మాసం ఈ ఏలినాటి శని ప్రభావం అనేది అధికమవ్వడం మరియు ఈ 12వ ఇంట శుభగ్రహాలు సంచారంలో ఉండడం, శని మరియు కుజ శుక్రగ్రహాలు ఉండి జన్మరాశిలో రాహువు, సప్తములో కేతువు, ఈ ఎక్కువగా వ్యతిరేక గ్రహ ప్రభావం వల్ల మీరు ఈ మాసం అన్ని నెలల కంటే ఎక్కువగా ఇబ్బంది పడతారని చెప్పవచ్చు. ఏలినాటి శని ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. కావున తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా పనులు ఉంటే కనుక పోస్ట్పోన్ చేసుకోండి. మీరు ఈ మాసం అంతా దైవారాధనతో, దైవ చింతనతో గడుపుట ఎంతైనా మంచిది. ప్రయాణాలు నిలిపివేయండి. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం వహించండి, శ్రద్ధగా వ్యవహరించండి, క్రమశిక్షణతో మెలగండి. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించేయండి. నలుగురిలోకి వెళితే అక్కడ అవమానం భారం పడుతుంది, అపవాదులు ఎదుర్కొంటారు. కావున జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా వీలైనంత వరకు కూడా శని భగవానుడికి తైలాభిషేకాలు నిర్వహించండి. మరీ ముఖ్యంగా ఈ నెల శనివారంతో పాటు మంగళవారము, గురువార నియమము కూడా పాటించాలి. ఈ నియమాలు పెట్టుకొని దైవారాధన చేయడం వల్ల దైవానుగ్రహం తోడై కొన్ని పనులు సజావుగా సాగుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, రుణబాధలు తీరుతాయి. కొద్దిగా ఇవి ఎక్కువగా వ్యతిరేక గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం కారణంగా కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరికి ఏదైనా మెరుగైన ఫలితం ఏదైనా ఉంది అంటే ఈ 2వ ఇంట గురువు మొదటి 2 వారాలు కూడా 2వ ఇంట గురువు సంచారంలో ఉంటారు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా చేతిలో ఏదో రకంగా డబ్బు వస్తుంది. ఆర్థికంగా కొద్దిగా ఏదో అలా నిలబడడానికి కావాల్సిన వసతి అయితే లభిస్తుంది. అయినప్పటికీ కూడా అధిక వ్యయం, అధిక ప్రయాసలు ఉంటాయి. ఇంకా అందరినీ పరిశీలిస్తే విద్యార్థులు ఎందుకో తెలియని భయాందోళనకు గురవుతారు. అయినప్పటికీ కూడా పట్టుదలతో వ్యవహరించి పరీక్షలు బాగా రాయగలుగుతారు. ఇంకా ఉద్యోగులు విషయానికి వస్తే పై అధికారుల నుంచి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. కావున మీరు పనుల్లో ప్రోగ్రెసివ్గా ఉండండి, క్రమశిక్షణతో మెలగండి. ఇంకా వ్యాపార రంగాల విషయానికి వస్తే వ్యాపారాలు సజావుగా సాగిన ఆదాయం మాత్రం అరాకొరా ఉంటుంది. ఎంత మీరు ప్రయత్నాలు చేసినా కస్టమర్లను ఆకట్టుకోలేరు. అపకీర్తి కూడా మోసే అవకాశం ఉంది. కావున వ్యాపారాలు తస్మాత్ జాగ్రత్తగా చేయాలి. వ్యాపార రంగం వారు కొన్ని ముఖ్యంగా చేసే ప్రణాళిక, భవిష్యత్ సూచనల విషయానికి వస్తే అవి పోస్ట్పోన్ చేసుకోండి. అలాగే మీరు చేసే ప్రణాళిక, చేసే నిర్ణయాలు 1-2 సార్లు ఆలోచన చేయండి. పెట్టుబడుల విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అసలు పెట్టుబడులు పెట్టకపోవడం ఈ మాసం ఎంతైనా ఉత్తమము. ఇంకా రాజకీయ రంగ విషయానికి వస్తే ఈ మాసం వీరికి అనగా ఎవరైతే ఈ రాశిలో ఉంటారో రాజకీయ ప్రముఖులకి లేదా రాజకీయ రంగం వారు తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం రాజకీయ రంగం శని పాలిత రంగంగా చెప్తారు కనుక శని భగవానుడు వీరికి వ్యతిరేక ఫలితాలు ఇవ్వబోతున్నారు. కావున సంయమనం వహించండి. శని భగవానుడికి తైలాభిషేకాలు నిర్వహించండి. ఎటువంటి ఫలితమైనా సరే ధైర్యంగా తీసుకోండి, ధైర్యంగా ఉండండి. ఇంకా చేతి వృత్తి కళాకారులకు, చేతి వృత్తి పని వాళ్లకు కొద్దిగా ఆరోగ్య సమస్యలు లేదా చేసిన పనుల్లో
విపరీత ధోరణి నుండి చేసే పని వ్యతిరేకమవడం, ఆర్థికంగా ఇబ్బందులు పడడం, రుణభారం పడుతుంది, రుణాలు చేయవలసి వస్తుంది. ఇంకా వ్యవసాయ రంగం వారికి కొద్దిగా అనుకూలంగా ఉన్న ఆశించిన ఫలితాలు రాకపోవడం అనేది మనం గమనించవచ్చు. ఇంకా యువకులు నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉంటారు. ఏదో తెలియని వైరాగ్యం, వయసుకు మించిన పరిణితితో కూడిన ఆలోచనలు ఉంటాయి. కావున మీరు సింపుల్ లివింగ్, హైలీ థింకింగ్లో ఉండండి. అనగా సింపుల్గా లైఫ్ని లీడ్ చేయడానికి ఉండండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అలాగే ఇంకా స్త్రీల విషయానికి వస్తే వీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నలుగురిలో మాట్లాడేటప్పుడు తగు సంయమనం వహించి మాట్లాడుతూ ఉండాలి. కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో, కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ రాశిలో ఉన్నవారైతే వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. వారిని ఎక్కువగా శ్రమకు గురి చేయవద్దు. ఆరోగ్య సమస్యల విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. మంచి పౌష్టికాహారం తీసుకోండి. ఎక్కువగా ధ్యానంలో ఉండడం మంచిది. దైవారాధన, దైవచింతనతో మెలుగుతూ ఎక్కువగా ధ్యానం చేయడం వల్ల దైవ కృప లభిస్తుంది. మీరు మిమ్మల్ని ఈ మాసం దైవ కృపతో ముందుకు నడవాలి. దైవానుగ్రహం ఉంటే ఈ యొక్క పరీక్షా కాలమా అన్నట్లు ఉండే ఈ జీవితాన్ని ముందుకు బాగా నడిపించగలరు. దైవానుగ్రహం తోడైతే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. మీరు ఎక్కువగా పరిహారం పాటిస్తూ ధ్యానంలో ఉండడం వల్ల మంచి మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నాతో పాటు ఈ ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంటారు. ఈ యాప్ నందు ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి టోల్ ఫ్రీ నంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. అలాగే ఈ యాప్ ద్వారా మీకు జ్యోతిషులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే మీకు అనేక సంఘటనలకు విలువైన సూచనలు, సలహాలు కూడా ఇస్తూ ఉంటుంటారు. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 11 భాషలతో 2+ మిలియన్ పైగా ఎంతోమందిని నిత్యం కూడా సాటిస్ఫై చేస్తూ ఇప్పుడు నంబర్ 1 ఆస్ట్రో వెబ్గా ప్రసిద్ధి చెంది ఉంది. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి.